హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే బంగాళదుంపతోటి చక్రాలండి. సూపర్ టేస్టీగా, సూపర్ క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఆలూ భుజియా అని కూడా అంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ 2 బంగాళదుంపలు మొత్తాన్ని కూడా తురుముకుందాము. ఈ చక్రాలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. తినే కొద్దీ స్నాక్స్ టైంలో తినాలి అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు శనగపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ముందు ఇక్కడ నేను 4 స్పూన్ల శనగపిండిని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 స్పూను కారాన్ని, 1/2 స్పూను ఉప్పుని, అలాగే 1/2 స్పూను పసుపుని, అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా బంగాళదుంపలో ఉండే తేమతోటే ఈ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా శనగపిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. మొత్తం శనగపిండి ఒక్కసారి యాడ్ చేసుకుంటే పిండి కలవదండి. నీళ్ళు అనేవి అస్సలకి యూజ్ చేయకుండా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి 2 గెరిటెలు కాగపెట్టిన నూనెని యాడ్ చేసుకుందాం. ఇలాగ కలుపుకోవటం వల్ల చక్రాలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా కంపల్సరీ ఈ ఆలూ భుజియా ట్రై చేయండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. మొత్తం పిండి కలిసాక ఇలాగా చిన్న హోల్స్ ఉన్న చక్రాల గిద్దని తీసుకోవాలి. దీన్ని ఇలాగా ఫిట్ చేసేసుకొని లోపలికి కొంచెం ఆయిల్ని అప్లై చేస్తే పిండి దిగేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇలాగే పిండి మొత్తం ఎంతైతే పడుతుందో అంత పిండిని స్టఫ్ చేసుకుందాం. కావాలంటే పెద్ద హోల్స్ ఉన్న హోల్స్ని కూడా పెట్టుకోవచ్చు. దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలూ భుజియా మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుందాం. భుజియా మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా 5 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీ ఈ ఆలూ భుజియాని తయారు చేసుకోండి. ఇలాగే మొత్తం అన్ని చక్రాలని కూడా తయారు చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. టేస్టీ టేస్టీ ఆలూ భుజియా తయారైపోయినాయి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలూ భుజియా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.